హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం శరత్ చంద్ర చట్టోపాధ్యాయ రచన నిష్కృతి చిట్ట చివరి భాగంలో ఉన్నాం. ముందుగా మూడో భాగంలోని కథను క్లుప్తంగా తెలుసుకొని 4వ మరియు చిట్ట చివరి భాగంలోకి ప్రవేశిద్దాం. కపటి అయిన నయనతార ఇచ్చకాలు పలుకుతూ రోగిష్టి అయిన సిద్ధేశ్వరికి సేవ చేసే నెపంతో ఆమెకు దగ్గరవటానికి ప్రయత్నించడమేగాక అమాయకురాలైన సిద్ధేశ్వరికి చీటికి మాటికి చెప్పుడు మాటలు చెప్తూ శైలజకు విరుద్ధంగా సిద్ధేశ్వరి మనస్సును కలుషితం చేస్తూ ఉంటుంది. శైలజ లొంగి వచ్చి సర్దుకుపోతుందన్న ఆశతో సిద్ధేశ్వరి సాహసించి శైలజ భర్త రమేషుని గురించి చిన్నతనంగా కూడా మాట్లాడేస్తుంది. శైలజ ఈ అవమానపు పలుకుల్ని చాలా రోజులు సహించలేకపోతుంది. ఆమె విరక్తితో రోషంతో నిష్కామి అయిన భర్తను తీసుకుని బయటకు వెళ్ళిపోవటానికే నిశ్చయించుకుంటుంది. ఇనప్పెట్టే తాళపు చెవుల్ని సిద్ధేశ్వరికి అప్పగించేస్తుంది. ఇంటి వ్యవహారాలు పట్టించుకొని భర్త గిరీషుని నుండి ఎప్పట్లాగానే సిద్ధేశ్వరికి ఎటువంటి మాట సాయము దొరకదు. శైలజను బ్రతిమలాడి బుజ్జగించి ఇంటిలోనే ఉంచేయాలని సిద్ధేశ్వరికి గాఢంగా ఉన్నా నయనతార చెప్పుడు మాటల ప్రభావం ఆమెపై పడి శైలజకు విరుద్ధంగా సిద్ధేశ్వరి మనస్సు కఠోరమైపోతుంది. వాళ్లను వెళ్లకుండా ఆపాలనే కోరిక అంతరించిపోతుంది. కేవలం ఒక్క ట్రంకు పెట్టె మాత్రం తీసుకుని తన భర్త బిడ్డలతో శైలజ గ్రామానికి ప్రయాణమై వెళ్ళిపోతుంది. అది చూసి సిద్ధేశ్వరి మంచంపై నిర్జీవిలా పడిపోతుంది. ఇక ఇప్పుడు చిట్ట చివరి భాగపు కథలోకి ప్రవేశిద్దామా. 2 పెద్ద పెద్ద మంచాలు కలిసి సిద్ధేశ్వరికి పక్క తయారవుతుంది. ఇంత పెద్ద పక్క మీద కూడా ఆవిడకు స్థలం దొరక్కపోవటం వల్ల ముడుచుకుని పడుకునేది. ఈ కారణం వల్ల ఆవిడకు కోపం రాకుండానూ ఉండదు. అయితే పిల్లలు లేకుండా ఆమె పడుకోదు. విశ్రాంతి ఉండనే ఉండదు. రాత్రంతా మేల్కొనే ఉంటూ అతి జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఒక్కరోజు కూడా సుఖంగా కరువు తీరేట్టుగా నిద్రపోవటానికి సావకాశం లేదు. అదీ కాకుండా ఈ ఉపద్రవాల నుండి తప్పించుకోవడానికైనా చిన్నపిల్లల మీద పెత్తనం శైలజకు ఇవ్వదామే. ఇంత జబ్బులో ఉన్న పెద్దమ్మ దగ్గర తప్పితే వేరే చోట నిద్రపోవటానికి ఏ పిల్లాడికి కూడా జాగాయే దొరకదు. కన్నయ్య సరిగ్గా అఘాయిత్యం చేసి ఊరుకుంటాడు. అందుకని వాడికి మైనపు గుడ్డ పరచాలి. నిద్రలో విపిన్ బొంగరంలాగా తిరుగుతాడు. వాడికి ఇంకొక రకపు ఏర్పాటు. 3:30 గంటలకి పటలుడికి ఆకలి వేస్తుంది. తినటానికి ఏదన్నా సిద్ధపరిచి ఉంచాలి. పక్కన ఉన్న పిల్లాడి గుండె మీద కన్నాయి కాళ్ళు పెట్టకుండాను, పటలుడి ముక్కు విపినుడి మోకాళ్లతో మర్దనా కాకుండాను, ఈ విషయాలన్నీ చూస్తూ వాళ్ళని సరిగ్గా సర్దుతూనే సిద్ధేశ్వరి రాత్రంతా గడిపేస్తుంది. ఇవాళ పడుకునే సమయానికి పక్కంతా ఖాళీగా ఉంది. శైలజ వెళ్ళిపోయేటప్పుడు సిద్ధేశ్వరికి జ్ఞాపకం రాల. నయనతార కోట్ల కొలది ఒట్లు వేసుకున్న తర్వాత కానీ కిందికి దిగి వచ్చి సిద్ధేశ్వరి భోజనం చేయలే. వెళుతూ శైలజ గది వంక చూసేసరికల్లా హృదయంలో సుత్తితో కొట్టినట్లు అనిపించింది. గదిలో దీపం లేదు. తలుపులు 2 బార్లా తీసి ఉన్నాయి. సిద్ధేశ్వరి ముఖం తిప్పుకొని తొందరగా తన గదిలోకి వచ్చి పక్కవైపు చూసింది. కాస్త చోట్లోనే విపిన్ చుట్టుకొని నిద్రపోతున్నాడు. మిగతా ప్రదేశం అంతా వెలవెలబోతోంది. తన మామూలు కాస్త చోట్లోనే కళ్ళు మూసుకొని పడుకుంది సిద్ధేశ్వరి. కానీ ఆ కనుల కొలుకుల నుంచి వస్తున్న వేడి కన్నీటి వల్ల తలగడ అంతా తడిసిపోయింది. ఇంట్లో పిల్లల తిండి విషయంలో ఆవిడకి ఎప్పుడూ అతి శ్రద్ధ ఉండేది. ఈ విషయంలో ఆమె ఎవ్వరినీ నమ్మేది కాదు. ఆవిడే గనుక లేకపోతే పిల్లలు ఎన్నో వంకలతో ఠలాయించి తక్కువ తింటారు. ఆ విషయంలో తనంతగా ఇతరులు ఎవ్వరూ కలుగజేసుకోరని ఆవిడ ప్రగాఢ నమ్మకం. ఒకవేళ ఆవిడ లేనప్పుడు ఏ పిల్లాడన్నా తింటే తను స్వయంగా చూడకపోతే సరే, చూచిందా ఇహ వాడి పొట్ట చేత్తో పట్టుకు చూచి వాడితో వాదిస్తూ ఆ విధంగా తనకు తృప్తి విశ్వాసం కలక్కపోతే వెంటనే అపరాధంగా ఆ పిల్లాడు ఆమె ఎదుట ఒక గ్లాసుడు పాలు త్రాగవలసి వచ్చేది.
అప్పుడప్పుడు శైలజ బలవంతంగా తినిపించడం వల్ల కలిగే నష్టాన్ని గురించి వాదించేది, కానీ సిద్ధేశ్వరి దీనికి గాను ఆంతరంగికంగా కోపించడం తప్ప వేరే ఫలితం కలిగేది కాదు. ఎప్పుడన్నా ఏ పిల్లాడి వంకన్నా చూస్తే సిద్ధేశ్వరికి వాడు చిక్కిపోయినట్లుగా తోచేది. వీటన్నిటి వల్ల విచారానికి, అశాంతికి హద్దు ఉండేది కాదు ఆమెకు. ఇవాళ పక్క మీద పడుకుని ఏడుస్తూ, కన్నాయి పొట్ట సరిగ్గా నిండిందో లేదో, పటలుడు తిండి తినకుండా పడుకున్నాడేమోనని ఆలోచించడం మొదలుపెట్టింది. వాణ్ణి నిద్ర లేపి పెడతారో లేదో, లేకపోతే పాపం వాడు రాత్రల్లా ఆకలితోనే పడుకోవాలి. ఈ కల్పనలతో ఒక్కటొక్కటిగా ఆ దుర్ఘటనలు జ్ఞాపకం రావటంతోటే దారుణ వేదన, దుఃఖం వల్ల ఆవిడ హృదయం పగిలిపోనారంభించింది. దగ్గరగా గదిలోనే గిరీషుడు హాయిగా నిద్రపోతున్నాడు. ఇక సహించలేక అంత రాత్రిపూట భర్త మంచం దగ్గరికి వెళ్ళి చేత్తో తట్టి లేపి అన్నది, పటలుణ్ణి అయితే శైలజ తీసుకుపోవచ్చు, ఒప్పుకుంటా. మరి కన్నాయి తన కన్న పిల్లవాడు కాదుగా, వాణ్ణి బలవంతంగా ఎందుకు తీసుకుపోవాలి? నిద్రమత్తులోనే గిరీషుడు అన్నాడు, ఏమీలే ఊరికినే. ఆశతో సిద్ధేశ్వరి మంచం మీద ఒక ప్రక్కన కూర్చుంది. అటువంటప్పుడు మనం రిపోర్టు చేస్తే శైలజకు శిక్ష పడుతుందా లేదా సరిగ్గా చెప్పరే? ఏమీ సందేహించకుండా గిరీషుడు అన్నాడు, తప్పకుండా పడుతుంది. ఆశ, సంతోషం వల్ల సిద్ధేశ్వరి ఉత్తేజితురాలైంది. అయితే సరే, పటలుడి విషయం ఆలోచించండి. వాణ్ణి చిన్నప్పటి నుంచి పెంచా. నా దగ్గర తప్ప ఇతరుల దగ్గర వాడు ఉండడని, పెద్దమ్మ మీద బెంగ పెట్టుకుని జబ్బు పడతాడని నచ్చజెప్పితే డాక్టరు కూడా కుర్రాడు పెద్దమ్మ దగ్గరే ఉండాలని తన అభిప్రాయం ఇవ్వడు. అప్పుడే గుర్రు మొదలుపెట్టారు. అయితే నా మాటలు వినబడనే లేదన్నమాట అంటూ సిద్ధేశ్వరి భర్త పాదాలు పట్టుకుని గట్టిగా విదిలించింది. గిరీషుడు మెళకువ తెచ్చుకొని, అబ్బే అబ్బే నిద్రపోవటం లేదు అన్నాడు. సిద్ధేశ్వరి కోపంతో అనటం మొదలుపెట్టింది. ఎందుకని? తల్లి అయినంత మాత్రాన పిల్లాన్ని చంపేస్తుందా? విక్టోరియా మహారాణి ఆజ్ఞ ఇలాంటిది ఏదీ లేదుగా. రేపే మరిది చేత ప్లీడర్ నోటీస్ ఇప్పిస్తే ఏమవుతుంది? జవాబు కోసం నిరీక్షిస్తూ కొంచెంసేపు నిలబడింది. కానీ దానికి బదులుగా గుర్రు విని కోపంతో లేచి వెళ్ళిపోయింది. రాత్రల్లా నిద్రపట్టల. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు హరీషుని ద్వారా ప్లీడర్ నోటీస్ ఇప్పిద్దామా, నోటీసు అందడంతోటే ఏ విధంగా వాళ్ళు జడిసి పశ్చాత్తాపపడి కన్నయ్య పటళ్లను ఇక్కడ దిగబెట్టేది, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆకాశ కుసుమాల వంటి కల్పనలతో రాత్రంతా గడిపివేసింది. తెలతెలవారుతుండగానే హరీషుడి గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి పిలిచింది. మరిది నిద్రలేచావా అంటూ. హరీషుడు కంగారుగా తలుపు తీసి ఆశ్చర్యంగా చూచాడు. సిద్ధేశ్వరి అన్నది, ఆలస్యం చేస్తే లాభం లేదు. ఇప్పుడే చిన్న మరిది పేర ప్లీడర్ నోటీసు వ్రాసి దర్వాన్ చేతికిచ్చి పంపించు. 40 గంటల్లోగా జవాబు ఇవ్వకపోతే దావా వేస్తామని గట్టిగా వ్రాయి. ఈ విషయంలో హరీషుని ఉత్తేజపరచటం అనవసరం. వెంటనే ఒప్పుకొని మెల్లిగా అన్నాడు, అసలు విషయం ఏమిటమ్మా వదినా, కూర్చో. ఏమేమి తీసుకుపోయారే? దావా కాస్త ఎక్కువ మొత్తానికే వెయ్యాలి, తెలియలా? సిద్ధేశ్వరి మంచం మీద కూర్చుని 2 కళ్ళు పెద్దవి చేసి తన దావా సంగతి విపులంగా చెప్పింది. విన్న తర్వాత హరీషుడి సంతోషం అంతరించిపోయింది. మీకేమన్నా పిచ్చి ఎక్కిందా వదిన? ఏదో ఇంకో విషయం అనుకున్నా. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకుపోయారు, దానికి మీరు చేసేదే ఉంది. సిద్ధేశ్వరికి నమ్మకం కలగల. చెప్పటం మొదలుపెట్టింది. దావా వేస్తే శిక్ష పడుతుందని మీ అన్నగారు అన్నారే. అన్నయ్య ఎప్పుడూ ఇలాంటి సలహా చెప్పడు. బహుశా మీతో వేళాకోళం ఆడి ఉంటాడు. కోపంతో సిద్ధేశ్వరి అన్నది, ఇంత వయసు వచ్చింది, వేళాకోళం అంటే ఏమిటో నేను ఎరుగుననుకున్నావా మరిది? బిడ్డల్ని నా దగ్గర ఉంచడం ఇష్టం లేకపోతే శుభ్రంగా పైకే అనరాదు. సిగ్గుపడి హరీషుడు ఈ దావాను కోర్టువారు అంగీకరించరని, ఇలాగా కాకుండా ఇంకో విధంగా కొత్త దావా వేసి వాళ్లను వశపరుచుకోవటం మంచి పని అని ఎన్నో విధాల నచ్చచెప్పాలని చూచాడు. సిద్ధేశ్వరి కోపంతో లేచి నిలబడి అన్నది, నీ మంచి పని నీ దగ్గరే ఉంచుకో మరిది. 3 కాలాలు నాకు గడిచిపోయాయి, ఇంకొక్కటి మిగిలి ఉంది. దానికోసం అబద్ధపు దావా వెయ్యలేను. పరలోకంలో నా తరఫున జవాబు ఇవ్వటానికి నువ్వేం రావుగా. నువ్వు వ్రాయవద్దులే, మణిని పంపి నాగేంద్రబాబు చేత వ్రాయించుతాలే అంటూ వెళ్ళిపోయింది సిద్ధేశ్వరి.
రెండవ రోజున పొద్దుట్నుంచి బజారు ఖర్చు విషయంలో గణేష్ చక్రవర్తితో సిద్ధేశ్వరి తగాదా పడుతోంది. పాపం వాడు 12 కుర్చీల రూపాయలకు పైన మరి ₹2 ఖర్చు అవటం వల్ల ₹50 పూర్తి అయ్యాయని నచ్చ చెప్పలేక సతమతమవుతున్నాడు. కానీ ఈ విషయంలో గృహిణికి అధికారం కొత్తగా వచ్చింది. తనను దద్దమ్మను చేసి అందరూ రూపాయలు దొంగిలిస్తున్నారని ఆవిడికి ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఆ విధంగానే గణేష్ కూడా రూపాయలు దొంగిలించి ఉంటాడు, ఇందులో ఏమీ సందేహం లేదని వాదిస్తోంది. ₹50 ఒక కొంగున కట్టడానికి సరిపోతాయి. నాకు చదువు రాదురా, అందుకని 12 కుర్చీలకు పైగా మరి ₹2 ఖర్చయితే పూర్తిగా ₹50 అయ్యాయని చెబుతావు. ఇంకేం మిగల్లా? నేనేం తెలియందాననుకున్నావా? గణేశుడు విచారంతో, అమ్మ పోనీ నీలన్నా పిలిచి అవునో కాదో కనుక్కోండమ్మా. నీళ్ళతో చెప్పించుకొని లెక్క తెలుసుకోమంటావా? దానికి నాకన్నా బాగా తెలుసునేమిటి? అబ్బే, ఇదేం బాగాలేదు గణేష్. శైలజ లేదు, అందుకని మీ ఇష్టం వచ్చినట్టుగా లెక్క చెబుతామనుకుంటున్నారే, అలాగేం కుదరదు తెలుసా. అది ఉన్నట్లయితే నాకు ఈ జంజాటం ఉండేది కాదు. దరిద్రపు మొద్దుది. 10 ఏళ్ల పిల్లప్పుడు కోడలుగా చేసి ఇంటికి తీసుకువచ్చి పెంచి పెద్దదాన్ని చేశా. ఇప్పుడు తన ప్రతాపం చూపిస్తూ ఇంటి 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళని దాని సంగతి నేను కనుక్కుంటాగా. కన్నయ్య పటల్కి కాస్తంత ఒంట్లో బాగాలేదని నాకు తెలియాలి. అప్పుడు ఇహ తన దగ్గర ఎలా ఉంచుకుంటుందో చూస్తా. నువ్వు పో, బాగా జ్ఞాపకం తెచ్చుకొని మిగతా రూపాయలు ఎలా ఖర్చు చేశావో మధ్యాహ్నం చెప్పు. ఆ రూపాయలు అసలు ఏం చేశావు? ఈ మాటలని గణేశుణ్ణి పంపించేసింది. ఏమీ చెప్పలేక వాడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నయనతార వచ్చి అన్నది, అక్క, ఎందుకమ్మా ఇంత యాతన? నేను ఒక ఇంటి పెత్తనం చేసిందాన్ని, దమ్మిడీకి సరిగ్గా లెక్క వేసేదాన్ని. చిన్న కోడలు లేనంత మాత్రాన నువ్వు ఇంతగా విచారపడుతుండగా చూచి ఎలా ఊరుకోను? నా ఎదుట ఠలాయించి లెక్క ఎవరైనా సరే చెప్పలేరు తెలుసా. బాగానే ఉంది చెల్లి, నాకు మాత్రం ఈ వయసులో ఇంతగా తగాదా పట్టడం ఇష్టం అనుకున్నావా? శైలజ ఉండేది, ఎన్ని రూపాయలు వచ్చాయో లెక్క వేయటం, ఖర్చు పెట్టడం, బ్యాంకుకు పంపటం, అన్ని పనులు అది చేస్తుండేది. ఈ పనులన్నీ నా వల్ల జరుగుతాయి కనుకనా ఇప్పటి నుంచి నువ్వే ఈ పనులు చేస్తూ ఉండు. ఇంతగా చెప్పి కూడా తాళం చెవులు తన కొంగునే కట్టుకుంది సిద్ధేశ్వరి. రోజులు గడిచిపోతున్నాయి. ఎన్ని విధాల ప్రయత్నించినా నయనతార ఇనప్పెట్టి తాళం చెవులు తన కొంగున కట్టుకోలేకపోయింది. నయనతారకు మంచి నేర్పు, చతురత్వం ఉన్నాయి. ముందుగా బాగా ఆలోచిస్తే గాని ఏ పని చెయ్యదు. కానీ ఈ విషయంలో తప్పనిసరిగా ఒక పొరపాటు జరిగింది. తన స్వార్థం కోసం ఒక అమాయకురాలి హృదయంలో అనుమానపు బీజాలు నాటింది. అవి పరిపక్వం చెందే సమయం వచ్చేసరికి తనకు అనుకూలంగా ఫలితాన్ని అనుభవించడానికి వీలు పడక తనకు తానే దాన్నుంచి వంచుకుంది. శత్రుపక్షాన్ని ఎప్పుడైతే సందేహించడం నేర్చుకుంటారో అప్పుడే మిత్రుల ఎడల కూడా నమ్మకం సాధారణంగా తగ్గిపోతూ ఉంటుంది. చిన్న కోడల్ని సిద్ధేశ్వరి విశ్వసించటం ఏ విధంగా మానేసిందో అదేవిధంగా నయనతారను కూడా నమ్మలేకపోయింది. ఏ లోటుకైనా సరే అది ఎంతటి అవసరమైనదైనా మానవుడు అస్తమానం దుఃఖిస్తూ ఉండలేడు. సిద్ధేశ్వరికి కూడా తన పడకకి కలిగిన లోటు క్రమేపీ తీరటం మొదలుపెట్టింది. మొదట్లో శైలజ గదివైపు అడుగు పెట్టలేకపోయేది. కానీ ఇప్పుడు ఆ వసారాన్ని అతి సులువుగా దాటి వస్తున్నది. ఎన్నో విధాలుగా కన్నయ్య పటలుల క్షేమాన్ని తెలుసుకోవాలని ఆవేశం పొందేది. కానీ ఇప్పటికి దానిలో సగం తీరిపోయింది. ఈ విధంగా సుఖదుఖాలతో 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ రోజున అకస్మాత్తుగా ఈ వార్త సిద్ధేశ్వరి చెవుల్లో పడింది. పల్లెల్లో ఆస్తిని గురించి ఇప్పటికి 6 నెలల నుంచి మరిదితో దావా జరుపుతున్నారు. ఈ మాట విన్న తరువాత భయంతో సిద్ధేశ్వరికి ప్రాణాంతకమైంది. భర్త వల్ల సరైన పూర్తి వివరాలు తెలుసుకోవడం కష్టం అనుకుని సాయంత్రం పూట హరీషుడి దగ్గరికి వెళ్ళింది. ఏమయ్యా, చిన్న మరిదితో మీ అన్నగారు వ్యాజ్యం చేస్తూ ఉన్నారా? హరీషుడు కొంచెంగా హై క్లాస్ నవ్వు నవ్వాడు. అదే జరుగుతున్నది వదినా. సిద్ధేశ్వరి ముఖం తెల్లపడిపోయింది. నాకు నమ్మకం కలగటంలా మరిది.
ఇంకా సూర్యచంద్రులు ఉదయిస్తున్నారా? మంచానికి ఒకవైపున కూర్చుని నయనతార ఊలు అలుతున్నది. తీయటి కంఠస్వరంతో అన్నది, బాగానే ఉదయిస్తున్నారక్క. ఆ చిన్న మరిది గారికి దినభత్యానికని నువ్వు 1000 రూపాయలు ఇస్తుండేదానివి. అవి అప్పుడేం ఖర్చు కాలా, ఇదిగో ఇప్పుడవుతున్నవి. సిద్ధేశ్వరి ఆశ్చర్యంతో కొంచెంసేపు మాట్లాడలా. దావా అసలు ఎందుకు వేశారు? ఎందుకేశాడేమిటి? చూశాడు. దావా తప్ప ఇంకో దారి వాడికి కనపడలా. పల్లెల్లో ఆస్తి తప్ప వేరే ఆధారం లేదు. మన అనంతరం హరి విపిన్లకు ఆస్తి దక్కే వీలు లేకపోగా దానివైపు తేరిపార చూడటానికి కూడా ఆస్కారం ఉండదు వదిన. ఏమైతేనే పల్లెల్లో ఉన్న దాని మీద పూర్తి అధికారం సంపాదించాడు. ఐవేజు వసూలు చేసుకోవటం, తినటం, ఒక్క పైసా కూడా ఇవ్వటం లేదు. అసలు ఆస్తి అంతా అన్నయ్య సంపాదించిందేగా. అయినా ఉత్తరం రాస్తే కూడా జవాబు ఇవ్వాల. ఎలాంటి దొంగ వెధవ అయ్యాడో చూడు. వాణ్ణి ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొడితే గాని నేను ఊరుకోను. ఇదే నా పట్టుదల. సిద్ధేశ్వరి కొంచెంసేపు ఊరుకుని అన్నది, సరే, అతనైనా పిల్లలతో ఆ ఇంటిని వదిలేసి ఎక్కడికని పోగలడు? ఆ సంగతి మనకేం పట్టింది? మీ అన్నగారేమన్నారు? హరీషుడు అన్నాడు. అన్నయ్య సరైన వాడైతే ఇక కావాల్సిందేమిటి? తన సొమ్ము తింటూ తన ఆస్తినే కాజేయాలని రమేషుడు చూస్తున్నాడని అన్నయ్యకు నచ్చ చెప్పినా ఏమీ తన అభిప్రాయం పలికాడు కాదు. క్రిమినల్లో అన్నయ్యను కూడా చేర్చాలని చూశాడు వాడు. ఎంతో కష్టం మీద దాన్ని తప్పించాం. రోషన్తో రొప్పుతూ నయనతార అన్నది, చిన్నమరిదే దోషి అని ఒప్పుకుందాం అక్క. అయితే చిన్న కోడలు ఈ పనికి ఎట్లా ఒప్పుకుందంటావు? మనమంతా దుర్మార్గులం, క్రూరులం అయితే కావచ్చు, కానీ బావగారు పరమ ధార్మికులే. ఈ విషయం ఆవిడికి బాగా తెలుసు కదా. ఆయన్ని జైలుకు పంపినంత మాత్రాన కలిగే లాభం ఏమిటి చెప్పు? సిద్ధేశ్వరి నిలువెల్లా వణికిపోయింది. మళ్ళీ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. సరాసరి భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది. గిరీషుడు వ్యాజ్యపు కాగితాలు చూస్తున్నాడు. భర్త ముఖంలోని పాలిపోయిన రంగు ఆయన దృష్టిని కూడా పడింది. ఇవాళ జ్వరం వచ్చినట్లుందే. సిద్ధేశ్వరి అభిమానంతో అన్నది, ఎంత అదృష్టం, అడిగారు అంతే చాలు. గిరీషుడు విచారంతో, బాగానే ఉంది, అడక్కపోతే మరి ఎలాగనుకున్నావు? మొన్ననేగా మణిని పిలిచి మీ అమ్మకు మందు ఇస్తున్నావా లేదా అని అడిగింది. అయినా ఈ కాలపు పిల్లలు తండ్రుల మాట కూడా వినటం మానేశారులే. కోపంతో సిద్ధేశ్వరి అంది, ముసలితనంలో కూడా అబద్ధం ఆడబోకండి. 15 రోజులైంది మణి అలహాబాద్ వాళ్ళ పిన్ని గారింటికి వెళ్ళి. మొన్న వాడిని పిలిచి మీరు అడిగారా? ఎప్పుడూ అడగని వారు ఇప్పుడు అడుగుతారు గనుకనా? సరే పోనీయండి, దానికోసం నేనేం రాలా. చిన్న మరిదితో దావా జరుగుతున్నదా, ఈ విషయం తెలుసుకుందామని వచ్చా. ఒక్కసారిగా గర్జిస్తూ గిరీషుడు అన్నాడు, ఒట్టి దొంగ వెధవ, పనికి మాలినవాడు, ఆస్తి అంతా నాశనం చేశాడు. చూస్తున్నాగా వాణ్ణి వెళ్ళగొడితేనే కానీ లాభం లేదు. అంతా తగలేసి సర్వనాశనం చేశాడే అనుకుందాం. అయితే వ్యాజ్యానికి రూపాయలు కావాలిగా, ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి రూపాయలు? ప్రశ్నార్థకంగా అడిగింది సిద్ధేశ్వరి. హరీషుడు మేడ దిగి క్రిందకి వెళ్ళబోతున్నాడు. అన్నగారి కేకలు విని ఆ గదిలోకి వచ్చాడు. రూపాయల విషయం ఇంత క్రితమే మీ చెల్లెలు చెప్పిందిగా వదినా. వ్యాపారం చేస్తానని చెప్పి అన్నయ్య దగ్గర 4000 తీసుకున్నాడు, దగ్గరే ఉన్నాయి. అదీ కాకుండా ఇంతవరకు ఇంట్లో రూపాయలన్నీ చిన్న కోడలి అధీనంలోనే ఉండేవిగా, తెలియలా వదినా? ఆవేశంతో గిరీషుడు అన్నాడు. హితాహిత జ్ఞానం లేని వెధవైపోయాడు. శుక్రవారం నాడు కోర్టుకు వచ్చి ఇల్లు మరమ్మత్తు చేయించాలని 500 తీసుకున్నాడు. ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు హరీషుడు. ఏమిటి అన్నయ్య అంటున్నావు? ధైర్యానికి హద్దులేనట్లుందే. ధైర్య విషయం అడగమాకు. తక్షణం పెద్ద అవసరం వచ్చిందన్నాడు. ఇక్కడ మరమ్మత్తు చేయించాలి, అక్కడ ఊడ్పించాలి, లేకపోతే పని జరగదు, ఎన్నో చెప్పాడు. అంతేకాకుండా ఇంట్లో ఇబ్బందిగా ఉంది, చలికాలం బట్టలు కొనుక్కోవాలి, ధాన్యం తెచ్చుకోవాలి, ఇలాంటివి ఎన్నో వేల అవసరాలు చూపించాడు. మరీ 300 కావాలన్నాడు. పట్టరాని కోపాన్ని ఏదో విధంగా ఆపుకుంటూ హరీషుడు అన్నాడు, సిగ్గుమాలిన వెధవ. తరువాత
సరిగ్గా అన్నావురా, సరిగ్గా అలాంటివాడే. వెధవకి సిగ్గు ఎగ్గు లేకుండా పోయింది. అన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి వాడికి. మొత్తం అంతా కలిపి 800 ఇస్తేనే కానీ వదల్లా. ఏంటి, 800 ఇచ్చారా? తీసుకుపోయాడా వాడు? లేకపోతే వాడు వదులుతాడా? ఇస్తేనే గాని పోందే. హరీషుడి ముఖం నిప్పుకు మళ్ళీ ఎర్రబడిపోయింది. మళ్ళీ వెంటనే కొంచెం తడవు మాట్లాడకుండా ఊరుకుని ఆఖరికి అన్నాడు, అయితే మళ్ళీ దావా వల్ల లాభమేమిటి అన్నయ్యా? వెంటనే గిరీషుడు, ఏం లాభం లేదు. తనను తాను స్వయంగా పోషించుకోవడానికి కూడా వెధవకు తెలివితేటలు లేవు. ఒట్టి చవట. రాత్రింబవళ్ళు పేకాట, తినటం పడుకోవటం అంతే. శివలింగాన్ని మనుషులు ప్రతిష్టాపన చేయరు, సరిగ్గా మనము అంతే చేశాం. నీకు తెలియలా హరీష్? తన కవిత్వానికి తానే సంతోషిస్తూ ఇల్లంతా నవ్వుతో ప్రతిధ్వనించేట్లుగా చేశాడు గిరీషుడు. ఇక సహించలేక పళ్ళు కొరుకుతూ హరీషుడు వెళ్ళిపోయాడు. వెళుతూ అన్నాడు, సరేలే, నేను ఒక్కడిని స్వయంగా చూస్తా. మాఘ శుద్ధ సప్తమి వాయిదా రోజు. దీనికి 2 రోజులు ముందుగా పల్లెలోని ఒక పిల్ల పెళ్లి సందర్భంలో ఆ కన్న తండ్రి గిరీషుడి 2 చేతులు పట్టుకుని అన్నాడు, బాబు, స్వయంగా మీరు వచ్చి పెళ్లి జరిపించాలి. ఇదే నా కోరిక. అందుకని కనీసం ఒక్కరోజైనా తమరు పల్లెకి రావాలి. కాదు అన్న శబ్దం గిరీషుడి నోటి నుంచి ఎలా వస్తుంది? వెంటనే ఒప్పుకొని, ఎందుకు రాను, తప్పకుండా వస్తాగా అన్నాడు. ఆ కన్నతండ్రి నిశ్చింతతో ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ తప్పకుండా అనే మాట యొక్క వాస్తవిక అర్థం తీరా ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఏమవుతుందో అందరికంటే కూడా ఒక్క సిద్ధేశ్వరికే బాగా తెలుసు. వాగ్దానం చేసిన మాట గిరీషుడు మర్చిపోయినా సిద్ధేశ్వరి మర్చిపోలేదు. సరిగ్గా ఆ తారీఖు నాడు పొద్దున గిరీషుడు ఒక్కసారిగా ఆకాశాన్నుంచి కింద పడినవాడి మాదిరిగా అన్నాడు, ఏమంటున్నావు? నాకు ఇవాళ ఆ జయపురపు దావా అవేం పనికిరావు, మీరు వెళ్ళాల్సిందే. వకీలయ్యారు గనక అబద్ధం ఆడటం మొదలెట్టారా? ఇప్పట్లో కాకపోయినా పరలోకం అంటే అసలు భయం మీకు లేదే? గిరీషుడు కొద్దిగా జడిసి అన్నాడు, పరలోకం సరే బాగానే ఉందైతే. అయితే గీతే అంటే పనికిరాదు, మీరు వెళ్ళాల్సిందే. వెళతారా లేదా? పర్యవసానంగా గిరీషుడు పల్లెకు వెళ్ళక తప్పింది కాదు. వెళ్ళేటప్పుడు సిద్ధేశ్వరి అతి మృదువుగా అన్నది, పిల్లలిద్దరిని అంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది. సరే చూస్తాగా, తప్పకుండా చూస్తాలే. గిరీషుడు వెళ్ళిపోయాడు. కానీ చూసేది ఏమిటో నయనతార, హరీషుడు భార్యాభర్తల్లో ఒక్కరు కూడా గ్రహించాల. సిద్ధేశ్వరిని సైగ చేసి పిలిచి ఏకాంతంగా నయనతార అన్నది, ఆ ఇంట్లో తిండి గిండి ఏమి తినవద్దని బావగారితో చెప్పలేదే? ఏ అని అడిగింది సిద్ధేశ్వరి ఆశ్చర్యంతో. ముఖం గంభీరంగా చేసుకుని నయనతార అన్నది, ఎవరికేం లోటు చేస్తారో. అప్పటికి కూడా సిద్ధేశ్వరి కళ్ళ వెంట కన్నీరు కారుతూనే ఉంది. తుడుచుకొని అన్నది, నువ్వైతే ఆ విధంగా చేయగలవేమోనమ్మా. తల తెగిపోయినా సరే శైలజ ఎప్పటికీ అటువంటి పని చెయ్యదు అని తొందరగా వెళ్ళిపోయింది ఆమె లోపలికి. 2 రోజులుగా దావాకి హాజరవటానికి పట్టణం వెళ్ళాలని రమేషుడు తయారీలో ఉన్నాడు. శైలజ అక్కడ లేదు. పూజాగృహంలో తన ఒంటి మీది ఆఖరి నగ తీసి దేవుని ఎదుట చేతులు జోడిస్తూ మనస్సులోనే ప్రార్థన చేస్తున్నది. భగవాన్, ఇక మిగిలి ఏమీ లేదు. ఏదో విధంగా నాకు నిష్కృతి కలిగించు. నా పిల్లలు తిండి లేక మాడిపోతున్నారు. భర్త విచారంతో కృంగి కృషించిపోయి సగం అయిపోయారు. భూమికలు కనబడుతూ ఉన్నాయి. ఒరేయ్ కన్నాయ్, పటల్! శైలజ ఉలిక్కిపడింది. బావగారి కంఠస్వరం కిటికీ సందులోంచి చూచింది. వారే. తెల్లటి తల వెంట్రుకలు, నెరిసిన మీసం, ఆ శాంత స్నిగ్ధ సౌమ్యమూర్తే. ఇదివరకు ఎప్పుడూ చూస్తున్నప్పుడు ఎలాగా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎక్కడా ఏమీ మార్పు లేదు. కన్నయ్య చదువు వదిలి పరిగెత్తుకు వచ్చి పాదాలకు నమస్కారం చేశాడు. పటల్ ఆట వదిలి పరుగుతో వగరుస్తూ వచ్చాడు. ఇద్దరినీ ఆయన ఎత్తుకున్నాడు. లోపల నుంచి వెంటనే బయటికి వచ్చి రమేషుడు వంగి నమస్కారం చేశాడు. భయపడుతూ అస్పష్టంగా రమేషుడు, జిల్లా కోర్టుకి అన్నాడు.
వెధవి దొరికావు. నా సొమ్ము తిని పెరిగి వ్యాజ్యం చేస్తావు. దమ్మిడి ఆస్తి కూడా ఇవ్వను, పో, నా ఇంట్లోంచి పో. ఒక్క నిమిషం కూడా ఉండకు, కట్టుబట్టలతో లేచిపో. రమేషుడు ఒక్క మాట కూడా మాట్లాడలా. తల ఎత్తి అన్నగారి ముఖం వైపు కూడా చూడలా. నిల్చున్న ఫళంగా వెళ్ళిపోయాడు. ఎంత భక్తి గౌరవాలతో అన్నగారిని చూస్తాడో అదేవిధంగా ఆయన్ని బాగా అర్థం కూడా చేసుకున్నాడు. ఈ తిరస్కారంలోని నిస్సారత్వపు అనుభవాన్ని పూర్తిగా గ్రహించే క్షణంలోనే వెళ్ళిపోయాడు. తరువాత శైలజ వచ్చి దూరాన మోకరించి కొంగు మెడ మీద వేసుకుని నమస్కారం చేసింది. ఆశీర్వదిస్తూ గిరీషుడు అన్నాడు, రామ్మ. ఈ స్వరంలో తీవ్రత లేదు, కోపమూ లేదు. ఎవరన్నా అప్పుడే వచ్చిన వాళ్ళు చూస్తే ఈ మనిషి ఇంతకు ముందు కోపంగా అరుస్తూ తిట్టి ఉంటాడని ఎవ్వరూ అనుకోరు. సామాన్యంగా గిరీషుడి దృష్టిలో ఏ విషయం అంతగా పట్టింపులోకి రాదు. కానీ ఈ రోజున ఆయన దృష్టికి అటువంటి శక్తి ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా ఉంది. శైలజను చూచి అన్నాడు, నీ ఒంటి మీద నగలేం లేవేమమ్మా? శైలజ తల వంచుకుని మాట్లాడకుండా నిలబడిపోయింది. గిరీషుడు ఈ కంఠస్వరం ఒక మెట్టు పైకి ఎక్కింది. ఆ పంది వెధవ అమ్ముకు తిన్నాడా? నగలు ఎవరివనుకున్నాడే? నావి. వాణ్ణి జైలుకు పంపంది వదలను. సప్తమి, దావా తీర్పు చెప్పే రోజు. ఆ సాయంత్రం హరీషుడు వాడిపోయిన ముఖంతో హుగ్లీ కోర్టు నుంచి ఇంటికి వచ్చి బట్టలు మార్చకుండానే పక్క మీద పడుకుండిపోయాడు. విచారంతో ఎన్నో వందల ప్రశ్నలు వేసింది నయనతార. కబురు తెలియటంతో సిద్ధేశ్వరి వచ్చింది. ఆవిడ రాగానే హరీషుడు రెండవ ప్రక్కకు తిరిగి ఏమీ మాట్లాడకుండానే పడుకున్నాడు. దావాలో ఓడిపోయాడు. ఇందులో ఎవ్వరికీ ఏమీ సందేహం కలగల. ఇద్దరు తోడికోడళ్ళు మాటి మాటికి ఓదార్చడం ప్రారంభించారు. వ్యాజ్యంలో గెలుపు ఓటమి రెండూ ఉండనే ఉంటాయి. ఇది కాకపోతే హైకోర్టు ఉంది, కాకపోతే ఇంగ్లాండ్కు అప్పీల్ చేసుకోవచ్చు. ఇప్పటినుంచి కాళ్ళు చేతులు వేలాడ వేసుకొని కూర్చోనక్కర్లా. ఇద్దరు ఆడవాళ్లకు ఉన్న ఆశా విశ్వాసంలో ఒక్క అణుమాత్రమైన వకీలైనప్పటికీ హరీషుడిలో లేకపోయింది. ఇక విసుగుతో సిద్ధేశ్వరి హరీషుణ్ణి తట్టి అన్నది, ఏమిటయ్యా, నేను చెప్తున్నాగా, మీరు దావా తప్పకుండా గెలుస్తారు. ఎన్ని రూపాయలైనా సరే వేయిస్తా. నువ్వు హైకోర్టుకి అప్పీల్ చెయ్యి, నువ్వు తప్పకుండా గెలుస్తావు. నేను ఆశీర్వదిస్తున్నాగా. ఇప్పటికీ హరీషుడు ఇటువైపు తిరిగి అన్నాడు, లాభం లేదమ్మా వదినా, ఇప్పుడేమి లాభం లేదు. అంతా పూర్తయిపోయి హైకోర్టు అయినా ఇంగ్లాండ్ వెళ్ళి అప్పులు చేసినా సరే ఇక దారి ఏమీ లేదు. ఆస్తి అంతా ఇదివరలో అన్నయ్య పేరు మీదుగానే కొన్నది. పల్లెకు వెళ్ళాడా? అంతా చిన్న కోడలి పేరు దానం చేశాడు. రిజిస్టర్ కూడా అయిపోయింది. పల్లె వైపు మనం మొగం తిప్పడానికి కూడా వీలు లేకుండా పోయింది. తోడికోడళ్ళిద్దరూ ఒకరివైపు ఇంకొకరు చూస్తూ రాతి బొమ్మలైపోయారు. సాయంకాలం గిరీషుడు కోర్టు నుంచి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు వర్ణించి చెప్పలేం కూడాను. జ్ఞానం లేని పిచ్చి పనే అని తిట్టడంలో ఎవ్వరూ ఏమీ లోటు చేయలేదు. కానీ ఇది తప్ప వేరే దారి ఇంకొకటి లేదని గిరీషుడు అందరికీ వ్యతిరేకంగా నిలబడి నచ్చ చెప్పడం ప్రారంభించాడు. దరిద్రపు చవట, దొంగ వెధవ, చిన్న కోడలి నగలన్నీ అమ్ముకు తిన్నాడు. ఇంకా కొంచెం ఆలస్యమైతే ఇంట్లో దూలాలు ఇటుకలు కూడా అమ్ముకు తినేవాడే. పల్లెలోని 7 తరాల నాటి ఆస్తి నామరూపాలు లేకుండా పోయేది. ఎన్నో విధాల ఆలోచించిన తర్వాతనే బరువుతో మునిగిపోతున్న చటర్జీ వంశానికి నిష్కృతి కలిగించి వచ్చాను. దాన్ని కాపాడే మార్గం బాగుచేసి వచ్చాను. కేవలం సిద్ధేశ్వరి ఒక్కరితే ఒక మూల ఇంతవరకు ఏమీ మాట్లాడకుండా కూర్చుని ఉంది. మంచి చెడు ఏమీ అనలా. అందరూ వెళ్ళిపోయాక భర్త దగ్గరకు వచ్చి నిలబడింది. కళ్ళల్లో నీరు తాండవిస్తున్నది. పాదాల మీద తలపెట్టి నమస్కారం చేసి అన్నది, ఇవాళ నన్ను క్షమించండి. నోటికి వచ్చినట్టుగా మిమ్మల్ని ఎన్నోసార్లు అన్నాను. కానీ వారందరికంటే మీరు ఎంతటి గొప్పవారో ఈరోజు తెలుసుకున్నట్లుగా ఇదివరకు ఎప్పుడూ గ్రహించలా. ఎక్కువ సంతోషంతో మాటి మాటికి తల ఆడిస్తూ గిరీషుడు, చూశావా మరి నా దృష్టి అన్ని వైపులా ఉంటుందో లేదో. రమేషుడు నిన్నటి కుర్ర వెధవ నా కళ్ళల్లో దుమ్ము కొట్టి ఇంత కష్టపడి సంపాదించిందంతా నాశనం చేస్తాడా? అందుకని ఉపాయంతో వాణ్ణి అక్కడ బంధించి వచ్చా. వాడి ఆటలు ఇంకేం సాగుతాయిలే
అంటూ తన మాటల్లోని వ్యంగ్యాన్ని దేన్నో ఆధారం చేసుకుని ఇల్లంతా ప్రతిధ్వనించేట్లుగా నవ్వటం ప్రారంభించాడు. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచన నిష్కృతి సంపూర్ణమైంది. ఈ రచనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపితే నేను సంతోషిస్తాను. ఈ నిష్కృతిని నేను ప్రజెంట్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రచనల కోసం ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు మరి.